హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 95. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి, ఆర్ యు మ్యాడ్? ఈ విషయంలో నువ్వెందుకు గ్రానీని తీసుకొస్తున్నావు? ఇక్కడ ఇష్యూ విన్నుకి మనకి మధ్య కదా. మధ్యలో గ్రానీని ఎందుకు ఇంటర్ఫేర్ చేస్తున్నావు? అసలు తనకిక్కడ జరిగేదానికి సంబంధం ఏంటి? హా! సంబంధముంది ఆర్మన్. ఇదే కాదు, అన్నిటికీ సంబంధముంది. ఇది నీ కళ్ళ ముందు జరిగిన కథ, కానీ నీ కళ్ళకే తెలియని కథ కాదు. తెలియకుండా నడిపించిన కథ. ఇన్నేళ్ళు నీకు తెలియని నువ్వు, తెలుసుకోలేని నీ కథ. ఓ క్షణం నా బదులు విన్నుని చూసి నువ్వు విన్నుని లవ్ చేశావు. నీకు యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలిస్తే ఏమవుతుందో? నువ్వేమంటావో అనే భయంతో నేను మన ఇష్టాన్ని, అవసరాన్ని, భయాన్ని తనకి అనుగుణంగా మార్చుకుంది మీ గ్రాని అంటూ సీరియస్‌గా అంటుంది భూమి. భూమి చెప్పేదానికి ఎవరూ కూడా ఏం మాట్లాడకుండా షాక్‌గా వింటున్నారు. ఆ రోజు నిన్ను యాక్సిడెంట్ నుండి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నిన్ను కలవడానికి హాస్పిటల్‌కొచ్చే రోజే ఫస్ట్ టైం చెంచలని కలిశాను. అదే చెంచలగా వచ్చిన మీ గ్రాని భూలక్ష్మీదేవిని చూశాను. తను కూడా ఆ రోజు మాతో కలిసి హాస్పిటల్‌కొచ్చింది. ఆ హాస్పిటల్‌లో నువ్వు విన్ను అక్కని చూసి నేనే అనుకొని తనని లవ్ చేయడం స్టార్ట్ చేశావు. మీ గ్రాని నీకు విముకికి మ్యారేజ్ చేయాలని అనుకుంది. అదే టైంలో నువ్వు లవ్ చేస్తున్నావు. అందుకే నీ లవ్‌ని నాశనం చేయాలని ప్లాన్ చేసింది. విన్ను అక్క అవసరాన్ని అవకాశంగా తీసుకుంది. తనకి డబ్బులు ఎరగవేసి తను చెప్పినట్టు చేసేలా చేసింది. విన్నుని నీకు దగ్గరయ్యేలా చేసి నిన్ను ప్రేమించేలా చేసింది. నీ ప్రేమను ఒప్పుకునేలా చేసింది. ఒక్కటి కాదు, ఆ 2 ఏళ్ళు అక్కడ జరిగే ప్రతీదీ కూడా తనకి నచ్చినట్టు, తను చెప్పినట్టు, తను అనుకున్నట్టే జరిగేలా చేసింది. విన్ను కూడా నిన్ను లవ్ చేస్తుందని నువ్వు నమ్మిన తర్వాత నిన్ను, విన్నుని పథకం ప్రకారం విడిపోయేలా చేసింది. ఫ్యూచర్‌లో నీకు నిజం తెలిసినా తన మీదకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అని, నువ్వు, విన్ను విడిపోవడానికి నేను రీజన్ అని నిన్ను నమ్మేలా చేసింది. నువ్వు కూడా అదే నిజమని నమ్మి అంటూ భూమి ఇంక చెప్పడం ఆపేసింది. భూమికి తన కళ్ళ ముందు ఆ రోజు జరిగింది మొత్తం గుర్తుకొచ్చేసరికి మౌనంగా ఉంది. ఆర్మన్‌కి కూడా సేమ్ సిచ్యువేషన్ తన మైండ్‌లో ఒక్కొక్కటి రీకాల్ అవుతుంటే అన్నీ ఫ్లాషెస్‌లా క్లియర్ అవుతున్నాయి. భూమి విషయంలో తను చేసిన తప్పు, భూమి బాధ అర్థమయ్యేసరికి భూమినే చూస్తున్నాడు. భూమి తన బాధని కంట్రోల్ చేసుకుంటూ అలా విన్ను అక్కని యూజ్ చేసుకొని నిన్ను, నన్ను, చివరికి విన్ను అక్కని కూడా మోసం చేసింది. నువ్వు విన్ను విడిపోవడానికి నేనే రీజన్ అని నువ్వు నా మీద కోపం పెంచుకున్నావు. విన్ను అక్క రాసిన లెటర్ చూసినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. తనెందుకలా చేసింది? ఎందుకలా వెళ్ళిపోయింది? నాకేం అర్థం కాలేదు. అదే టైంలో ఫస్ట్ టైం మీ గ్రానీని ఇక్కడ చూసినప్పుడు నాకు ఇంకా డౌట్ రైజ్ అయింది. తనే ఇదంతా చేసిందని కన్ఫర్మ్ అయింది. కానీ అది నీ దగ్గర ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఎవిడెన్స్ లేదు. అందుకే విన్ను అక్క కోసం వెతికాను. నీకు నిజం ప్రూవ్ చేయాలని ట్రై చేశాను. ఆర్మన్ జరిగిన దాంట్లో విన్ను అక్క తప్పు లేదు అనట్లేదు. ఒప్పుకుంటాను. తన తప్పు ఉంది. కానీ అది నిజాన్ని తెలుసుకోలేకపోవటంలో మన మిస్టేక్ కూడా ఉంది కదా. తన అవసరాన్ని అవకాశంగా తీసుకున్న మీ గ్రాని తప్పు ఇంకా ఉంది కదా. అలాంటప్పుడు తనదే తప్పు అంటూ పూర్తిగా తననే శిక్షించడం న్యాయం కాదు ఆర్మన్. ఆర్మన్ నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమనట్లేదు. కానీ నేనేం కావాలని చేయలేదు. ఆ టైంలో మీ గ్రాని నన్ను ఆటబొమ్మలా ఆడుకుంది. తను చెప్పినట్టే చేశాను. కానీ నేనేం కావాలని చేయలేదు. నిన్ను కలిసి నీకు క్షమాపణ చెప్పాలని చాలా అనుకున్నాను. కానీ నిన్ను ఫేస్ చేయలేకపోయాను. నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నావని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనెప్పుడూ మీ మధ్యలోకి రావాలి అనుకోవట్లేదు అంటూ ఏడుస్తూ విన్ను పాప అంటుంటే భూమి ఆర్మన్ దగ్గరకొచ్చింది. ఆర్మన్ చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు తనని క్షమించాలి అన్నావు కదా. మరి నువ్వే తన మీద కోపం చూపిస్తున్నావా? ఏదైతే జరిగిందో దానిలో ఎవరి తప్పు లేదు. ఒకరి స్వార్థం మన ముగ్గురి జీవితాలతో ఆడుకుంది. చివరికి తనని ఒంటరిదాన్ని చేసింది.
ఇప్పుడు మనం కూడా తనని ఒంటరిగా వదిలేద్దామా? భూమి అంటూ ఆర్మన్ భూమి తల మీద ప్రేమగా నిమురుతూ, ఆవేశంలో నీ మీద కోపం చూపించాను. నిజమే. ఏదైతే జరిగిందో దానిలో మన ముగ్గురు తప్పు ఉంది. నిజాన్ని చెప్పకపోవడం. విన్ను తప్పు నిజం చూడకపోవడం. నీ తప్పు నిజాన్ని తెలుసుకోలేకపోవడం. నా తప్పు మన ముగ్గురు తప్పులను యూజ్ చేసుకున్న గ్రాని మన జీవితాలతో ఆడుకుంది. వినుష్క ఇప్పుడు నేను చెప్తున్నాను. నీకు నచ్చినన్ని రోజులు నువ్విక్కడే ఉండొచ్చు. భూమి చెప్పినట్టే నీకు ప్రతి విషయంలో మేము మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తాం అంటూ ఆర్మన్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విన్ను అక్క, నువ్విక్కడే ఉండడానికి ఆర్మన్ కూడా పర్మిషన్ ఇచ్చేశాడు కదా. పద నీకు నీ రూమ్ చూపిస్తానంటూ విన్నుని రూమ్కి తీసుకెళ్ళింది. అంజలి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆర్మన్ అలా ఉండడానికి రీజన్ తనకి ఏమైనా పాస్ట్ ఉందేమో అని గెస్ చేశాను. కానీ తన పాస్ట్ ఇంత వైలెంట్గా ట్విస్టులతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్మన్ ఇండియాకి రావడం, అత్తయ్య ఆర్మన్కి తెలియకుండా తన లైఫ్తో ఇన్ని ఆటలు ఆడుకోవడం, ఆర్మన్ భూమిని లవ్ చేసి భూమి అనుకుని వినుష్కని లవ్ చేయడం, మళ్ళీ తిరిగి భూమిని పెళ్లి చేసుకోవడం, అసలు ఇదంతా ఏంటి అంటూ సోఫాలో కూర్చున్నాడు అర్జున్. అంజలి ఏదేమైనా ఒకటి మాత్రం కన్ఫర్మ్, డెస్టినీ విల్ డిసైడ్స్. ఆర్మన్ డెస్టినీలో భూమి ఉంది కాబట్టి ఇన్ని మలుపులు తిరిగి చివరికి ఆర్మన్ భూమి పెళ్లి జరిగింది. కానీ భూమి విషయంలో ఏదైతే జరిగిందో అదే బాలేదు. భూమి లైఫ్ని ఓ ఈడియట్ నాశనం చేయాలనుకున్నాడు. కానీ తన ప్రేమే తనకి ఆర్మన్కి పెళ్ళయ్యేలా చేసింది. ఇంకా ప్రాబ్లం సాల్వ్ కదా అనేసి హ్యాపీ ఫీల్ అవుతూ అంటాడు. నువ్వేంటి ఏం మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు అంజలి? అర్జున్ మీరు జరిగిన కథ ముగిసిందని ఆనందంలో ఉన్నారు. కానీ అసలైన కథ ఇప్పుడే మొదలైందనే భయం నాలో మొదలైంది. నా భయం ఎప్పటికీ నిజం కాకూడదు. ఆర్మన్ భూమి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. వాళ్ళ మధ్యలోకి ఎవరూ రాకూడదు. ఆర్మన్ కథలో తన రాజకుమారినే కలుసుకున్నాడు. తననే పెళ్లి చేసుకున్నాడు. మరి తన కథలో రాజకుమారి ప్రేమించిన భూమి అవుతుందా? ప్రేమించాను అనుకున్న వినుష్క అవుతుందా? అసలు తన కథలో రాజకుమారి ఎవరు? విన్ను అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. ఇదేం నీకు పరాయిళ్ళు కాదు. భూమి అంటూ వెళ్తున్న భూమి చే పట్టుకునేసరికి భూమి ఆగి విన్ను పాప వైపు చూసింది. భూమి, నా కోసం ఎవరూ ఇంత చేయలేరు. నీకు ఓ విధంగా నేను అన్యాయం చేసినా నా కోసం నువ్వు సపోర్ట్గా ఉన్నావు. విన్ను అక్క, పాస్ట్ ఈజ్ పాస్ట్. నువ్వు ఇంకా జరిగిపోయిన గతం కోసం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, అర్థమైందా అంటూ విన్నుకి ధైర్యం చెప్పి భూమి వచ్చేస్తుంటే విన్ను పాప భూమిని చూస్తుండిపోయింది. భూమి కిచెన్లో కుకింగ్ చేస్తూ భూమితో మాట్లాడడానికి అంజలి అక్కడికి వచ్చింది. భూమి, అత్తయ్య మీరెందుకు వచ్చారు? 5 మినిట్స్, డిన్నర్ అయిపోతుంది, వడ్డిస్తాను. భూమి, నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వు ఈరోజు చేసింది నాకు నచ్చలేదు. ఒప్పుకుంటాను, వినుష్కకి అన్యాయం జరిగింది. జరిగిన దాంట్లో మా అమ్మ తప్పుంది. తన వల్ల వినుష్క జీవితం నాశనమైంది. కానీ తన కోసం మీ సంసారంలో కలకలం మొదలైంది. అత్తయ్య, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆర్మన్ కోపంలో ఉన్నాడు కానీ అర్థం చేసుకుంటాడు. తన మీద నాకు ఆ నమ్మకం ఉంది. భూమి, నేను ఆర్మన్ కోసం మాట్లాడడం లేదు. అత్తయ్య, అంటే మీరు విన్ను అక్కను అనుమానిస్తున్నారా? భూమి, నేనెవరిని అనుమానించట్లేదు. ఆర్మన్, విన్ను, నువ్వు, మీ ముగ్గురులో ఎవరు తప్పులేదు. కానీ ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. పరిస్థితి మనిషిని ఎలాగైనా మారుస్తుంది. అత్తయ్య, అలాంటి పరిస్థితి నేనెప్పటికీ రానివ్వను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆర్మన్ చెయ్యి వదిలిపెట్టను. తన ఊపిరిలో నేనెప్పుడూ కలిసిపోయాను. మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. మీరు ఇంకేం అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. నేనెళ్ళి మీ అబ్బాయిని తీసుకొస్తాను. అసలే చిన్నపిల్లాడు కదా, బుజ్జగించాలి. భూమి, అంటే నువ్వు ఇంతవరకు ఆర్మన్ని కలిసి మాట్లాడలేదా? మీ అబ్బాయి దగ్గరికి వెళ్తే డిన్నర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఆర్మన్ కోసం తన రూమ్కి వెళ్ళింది. ఆర్మన్ కోసం రూమ్లోకి వచ్చిన భూమి రూమ్ మొత్తం చీకటిగా ఉండేసరికి లైట్ ఆన్ చేసింది. ఆర్మన్, లైట్ కూడా ఆన్ చేసుకోకుండా ఏం చేస్తున్నావు? వచ్చినప్పటి నుంచి అలానే ఉన్నావా? ఫ్రెష్ అవ్వలేదా అంటూ ఆర్మన్ పక్కన కూర్చుంది. ఆర్మన్ హెయిర్ని రబ్ చేస్తూ, నా మీద కోపంగా ఉన్నావా
అంటూ లాలనగా అడుగుతుంది. భూమి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అసహ్యంగా ఉంది అంటాడు. ఆర్మన్ అలా అనేసరికి భూమి కాస్త బాధగా ఆర్మన్ అంటుంది. నా మీద నాకే అసహ్యంగా ఉంది భూమి. నా వెనక ఇంత జరిగినా నేను తెలుసుకోలేకపోయాను. నన్ను ఓ ఆటబొమ్మని చేసి తనకు నచ్చినట్టు గ్రానీ చేసిందంటేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నేనేదైనా భరిస్తాను కానీ మోసాన్ని కాదు భూమి. నన్ను మోసం చేసిందంటేనే నా వల్ల కావట్లేదు. ఈ క్షణం గ్రానీ పిచ్చిదే బ్రతికిపోయింది. లేదంటే ఈ క్షణమే నా చేతుల్లో చచ్చిపోయేది. అసలు తన స్వార్థం కోసం ఒక నెల మోసం చేస్తారు. విన్ను నన్నలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇన్‌ఫాక్ట్ తన కోసం కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. నన్ను అర్థం చేసుకోలేదు అనే కోపం లైఫ్‌లో తనని ఇంకెప్పుడూ చూడకూడదనుకున్నాను. కానీ తనను గ్రానీ యూజ్ చేసుకుందంటే బాధగా ఉంది. నా ఒక్కడి కోసం గ్రానీ ఇంత చేసిందంటే నమ్మలేకపోతున్నాను. నా వల్ల నువ్వు మాత్రమే బాధపడ్డావనుకున్నాను. కానీ విన్ను కూడా బాధపడిందనుకోలేదు. ఆర్మన్, నిన్నెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? దీనిలో నీ తప్పేం లేదు. నీ ప్రేమను తన స్వార్థం కోసం వాడుకుంది. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. అది మన విషయంలో రుజువైంది అంటూ ఆర్మన్‌ని తన గుండెలకు దగ్గరగా తీసుకునేసరికి భూమిని హగ్ చేసుకుని ఆర్మన్ కూడా చాలాసేపు అలానే ఉండిపోయాడు. తన మనసులో బాధ పోయే వరకు భూమి కౌగిల్లోనే ఉన్నాడు. భూమి అంటూ తనని ప్రేమగా పిలిచాడు ఆర్మన్. హా! భూమి, నువ్వెప్పటికీ నాతో ఇలానే ఉంటావు కదా? ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నన్ను వదిలిపెట్టవు కదా? ఆర్మన్, నువ్వు సేమ్ అత్తయ్యలాగానే ఆలోచిస్తున్నావు. అత్తయ్య కూడా నన్ను ఇదే అడిగారు నవ్వుతూ అంటుంది. ఆర్మన్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఆర్మన్, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? అయినా మిస్టర్ యారగెంట్‌ని నేను తప్ప ఇంకెవరు బేర్ చేస్తారు? అంటూ టీజింగ్‌గా అంటుంది భూమి. భూమి, యూ ఆర్ మైన్. నన్ను నువ్వే భరించాలి. నా కోపమైనా, ప్రేమైనా నువ్వే. నీ మీదే నువ్వు బేర్ చేయాలి. ఆర్మన్, నీకు టైం ఇస్తే ఇలానే ఉంటావు. మన కోసం డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు. భూమి, నిన్ను వదలాలనిపించట్లేదు. ఇలానే ఉండాలనిపిస్తుంది అని ప్రేమగా అంటాడు ఆర్మన్. మామ్, డాడీకి ఏమైంది? అలా పట్టుకున్నావు అంటున్న తన్ను మాటకి ఆర్మన్ భూమికి వదిలేశాడు. తన్ను, నువ్విక్కడేం చేస్తున్నావు? తన్నుని ఫేస్ చేయలేక డైవర్ట్ చేయడం కోసం అంటుంది భూమి. మామ్, నువ్వేం చేస్తున్నావు? నిన్ను డాడ్ ఎందుకు అలా పట్టుకున్నాడు? డాడ్కి ఏమైంది? తన్ను అంటే అది భూమిని చూస్తున్నాడు. భూమి ముసిముసిగా నవ్వుతుంటే, భూమి, నువ్వేంటి అలా నవ్వుతున్నావు? తన్నుని మేనేజ్ చెయ్యి. మిస్టర్ యారగెంట్, అందరినీ మీ మాటలతోనే భయపెడతావు కదా? మరి మీ కొడుకుని మేనేజ్ చేయలేవా? టీజింగ్గా అంటుంది. భూమి అంటూ కళ్ళు చిన్నవి చేసి భూమిని చూస్తున్నాడు. మామ్ అండ్ డాడ్, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీకు మీరే మాట్లాడుకుంటున్నారు? తన్ను, మన కోసం గ్రానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, పద లేట్ అవుతుంది అంటూ తన్నుని తీసుకొని ఆర్మన్ బయటకొచ్చేశాడు. తన్నుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆర్మన్ తన్నుని అలా చూస్తూ భూమి విన్ను రూమ్‌కి వెళ్ళి తనని కూడా తీసుకొని కిందకొచ్చింది. విన్నుకి అక్కడ చాలా భయంగా ఉండేసరికి కాస్త నెర్వస్ ఫీల్ అవుతుంది. మామ్, ఈ ఆంటీ ఎవరు? తనకేమైంది? అంటూ విన్నుని చూస్తూ అంటాడు తన్ను. తన్ను అలా అడిగేసరికి అందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒకరినొకరు చూసుకుంటున్నారు. విన్ను తన్నుని చూస్తూ నువ్వెవరు? నీ పేరేంటి? అని అడుగుతుంది. మై సెల్ఫ్ తన్ను అంటూ క్యూట్‌గా అంటాడు తన్వీర్. తన్ను, నా పేరు విన్ను. నేను మీ మామ్ భూమి ఫ్రెండ్ కాబట్టి నీకు కూడా నేను ఫ్రెండ్. నువ్వు నన్ను విన్ను అని పిలవచ్చు. విన్ను, నీకేమైంది? నీకెందుకు బ్యాండేజ్ వేశారు? నాకు యాక్సిడెంట్ అయింది తన్ను. అందుకే బ్యాండేజ్ వేశారు. నువ్వు భలే మాట్లాడుతున్నావు. నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తావా? హా! మరి నాతో రోజూ గేమ్స్ ఆడుకుంటావా విన్ను? హా! నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజూ గేమ్స్ ఆడుకుందాం. విన్ను, నువ్వు నాకు చాలా నచ్చేశావు. విన్ను, నేను నిన్ను ముందే చూశాను. కానీ ఎక్కడ చూశాను? నువ్వు నన్ను ముందే చూశావా? నేను నిన్నెప్పుడూ చూడలేదు తన్ను. ఇదే ఫస్ట్ టైం నేను నిన్ను చూడ్డం. కానీ నేను నిన్ను ఎక్కడో చూశాను విన్ను. ఒకవేళ తన్నుని ఇంకొక డెవిలో రాక్షసి ఆంటీ ఎవరో కిడ్నాప్ చేశారు కదా, జయంతి కాక. అది విన్నుయేనా? తన్ను, కీప్ క్వైట్.
డిన్నర్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటావా అంటూ భూమి అనేసరికి మామ్ నిన్నేమైనా క్వశ్చన్ చేశానా నిన్ను డాడ్ని క్వశ్చన్ చేసినా ఏం ఆన్సర్ చేయరు కదా ఇందాకల బెడ్రూమ్లో డాడ్ నిన్ను హక్ చేసుకున్నప్పుడు ఎందుకు హక్ చేసుకున్నాడంటే నువ్వు డాడ్ ఏం ఆన్సర్ చేయలేదు కదా తను అలా అనేసరికి ఆర్మన్ షాక్తో భూమిని చూశాడు భూమికి తను అలా అనేసరికి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక తలదించేసింది అంజలి అర్జున్ ఇద్దరు ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు తన్ను మైసాన్ నన్ను అందరి ముందు ఇరికించేసావు కదా భూమి ఈరోజు డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి అంటూ అంజలి టాపిక్ డైవర్ట్ చేసింది హా అత్తయ్య విన్ను కోసం తనకి ఇష్టమైన డిషెస్ చేశాను తన్ను నువ్వు రేపు స్కూల్కి వెళ్ళాలి కదా సైలెంట్గా డిన్నర్ చేస్తావా అంటూ తన్నుని గుర్రుగా చూస్తుంది ఆర్మన్ నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా నేను ఇంకా నువ్వు పడుకొనే ఉంటావనుకున్నాను అంటూ అప్పుడే రూమ్లోకి వచ్చిన భూమి ఆర్మన్ని చూస్తూ అంటుంది భూమి నీతో కలిసి పడుకోవడం అలవాటైన తర్వాత నువ్వు పక్కన లేకపోతే నిద్ర ఎలా వస్తుంది తను ఏం చేస్తున్నాడు వాణ్ణి పడుకోపెట్టావా లేదు ఎందుకు వాణ్ణి పిలవమంటావా అంటూ చిన్నగా నవ్వుతూ అంటుంది ఆర్మన్ ఓ వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ భూమిని తన ఒళ్ళోకి లాక్కుంటూ అంత వైలెంట్ డిసిషన్స్ తీసుకోకు మేడం కింద ఏం జరిగిందో చూసావుగా మామ్ డాడ్ ముందు చాలా ఎంబారిజింగ్గా ఉంది అంటూ భూమి నడుం చుట్టూ చేతులు పెనవేస్తూ తన మెడవంపుల్లో కిస్ చేస్తూ అంటాడు ఆర్మన్ అలా చేసేసరికి భూమి కాస్త సిగ్గుపడుతూ కోపం ప్రేమ చూపించడం నీ వల్లే అవుతుంది కదా భూమి యు ఆర్ మైన్ నా కోపమైనా ప్రేమైనా నువ్వే భరించాలి కదా ఆర్మన్ మాటకి సిగ్గుతో సైలెంట్గా ఉంది భూమి సైలెంట్గా ఉన్నావేంటి ఏమైనా మాట్లాడొచ్చు కదా ఆర్మన్ విన్ను అక్కతో నువ్వు నార్మల్గా ఉంటే తను ఇక్కడ నార్మల్గా ఉంటుంది విన్ను టాపిక్ రేస్ చేసేసరికి భూమి చుట్టూ పెనవేసిన ఆర్మన్ చేతులు వదిలేశాడు ఆర్మన్ భూమి నీకిదే ఫైనల్గా చెప్తున్నాను మన మధ్య విన్ను టాపిక్ ఇంకెప్పుడు రాకూడదు నీకోసం కేవలం నీకోసం మాత్రమే తను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను నిజమే జరిగిన దానిలో విన్ను తప్పులేదు కానీ విన్ను ఉంది కదా తను చేసింది తెలిసి మళ్ళీ తనతో నార్మల్గా ఉండడం నా వల్ల కాదు విన్ను ఇక్కడ ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు కానీ ఏం జరగనట్టు తనతో నార్మల్గా ఉండలేను ఆర్మన్ భూమి ప్లీజ్ నాకు నచ్చని దాన్ని నాతో చేయించాలని చూడకు అంటూ బెడ్ మీద పడుకున్నాడు ఆర్మన్ భూమి లేట్ అయింది కదా గుడ్ నైట్ అంటూ ఆర్మన్ పడుకునేసరికి భూమి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుంది విముకి మనం ఏమనుకున్నాం అసలు ఏం జరుగుతుంది మనం ఇక్కడ జైల్లో అష్ట కష్టాలు పడుతున్నాం కానీ అక్కడ ఆ భూమి దాని మొగుడు కొడుకుతో సంతోషంగా ఉంది దాని మీద పగతో నా సంతోషం దూరం చేసుకున్నాను నా కొడుకు శిరీష్ కోడలు గణిత నన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యారు ఇక్కడ నేను జైల్లో ఉన్నాను సరే నువ్వైనా బాగున్నావా అంటే తండ్రి హోమ్ మినిస్టర్ కానీ ఏం చేస్తాం ఇలా జైల్లో ఉన్నాం నీ గ్రాని ఏమైనా చేస్తుందనుకుంటే తనే భూమి చేతిలో చిత్తుగా ఓడిపోయి మెంటల్ హాస్పిటల్లో ఉంది మనం ఇంకా భూమిని ఏం చేయలేమా జయంతి ఆంటీ ఏదేమైనా భూమిని ప్రాణాలతో వదలను నా బావను నాకు దూరం చేసిన దానికి అన్ని సంతోషాలు దూరం చేస్తాను ఇన్నాళ్ళు గ్రాని ఏమైనా చేస్తుందనే హోప్తో ఈ జైల్లో దాని అంతం కోసం వెయిట్ చేశాను ఇకపై నేనే దాని అంతు చూస్తాను అంటూ విముకి అంటుండగానే బేబీ అనే మధుకర్ వాయిస్కి విమ్ము పాప వెనక్కి తిరుగుతుంది డాడ్ అంటూ విమ్ము పాప మధుకర్ దగ్గరికి వెళ్తుంది బేబీ ఈ టైంలో నన్ను ఎందుకు కలవాలనుకున్నావు డాడ్ ఇన్ని రోజులు మీరు నన్ను బయటికి తీసుకొస్తానంటే ఆ భూమి అంతు చూసిన తర్వాతే వస్తానన్నాను కానీ ఇప్పుడు భూమి పతనం చూడ్డానికి నేను బయటికి రావాలనుకుంటున్నాను బేబీ ఆర్ యూ సీరియస్ నేను పవర్లో ఉన్న నా కూతురు ఇన్ని రోజులు జైల్లో నుంచి తీసుకురాలేకపోయానే అనేసి బాధపడ్డాను నీకోసం వెంటనే బెయిల్ అప్లై చేస్తాను నిన్ను యాజ్ ఎ సూన్ బయటకు తీసుకొస్తాను మధుకర్ గారు నన్ను కూడా దయచేసి ప్లీజ్ బయటికి తీసుకొచ్చేయండి అంటూ జయంతి మధుకర్ని రిక్వెస్ట్ చేస్తుంది జయంతి నీ కేసులో ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది పైగా నీకు శిక్ష కన్ఫర్మ్ అయింది విమ్ము అంటే ఇన్ని రోజులు తన కేసుని హియరింగ్కి రాకుండా మేనేజ్ చేశాను బట్ నీది అలా కాదు కదా ఆంటీ యూ డోంట్ వరీ నువ్వు ఇక్కడే ఉన్నా త్వరలో నీ భూమి చచ్చిందనే గుడ్ న్యూస్ వింటావు విము
నేను ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నా. మనం ఎక్కడున్నా మనకు కావాల్సింది భూమి సర్వనాశనం అవటమే అంటూ జయంతి అనేసరికి ముగ్గురు కూడా కన్నింగా నవ్వుకుంటారు. భూమి అంటూ కిచెన్లోకొచ్చింది విన్ను. విన్ను అక్క నువ్వెందుకొచ్చావు? నువ్వు రూమ్‌లోనే రెస్ట్ తీసుకోవచ్చు కదా! నీకేమైనా కావాలంటే నేనే తీసుకొస్తాను కదా! భూమి నాకు రూమ్‌లోనే ఉండి బోర్‌గా ఉంది. అందుకే నీకు హెల్ప్ చేద్దామనొచ్చాను. విన్ను అక్క నీకెందుకు శ్రమ? నువ్వు రెస్ట్ తీసుకో. నీకేమైనా కావాలంటే అడుగు. ఇదంతా నేను చేసుకుంటాను. ఫస్ట్ నుంచి నాకు అలవాటే నవ్వుతూ అంటుంది భూమి. భూమి నువ్వు కూడా నన్ను ఈ ఇంటికొచ్చిన గెస్ట్ లాగానే చూస్తున్నావు కదా! అందుకే కదా నాతో ఏం వర్క్ చేయించట్లేదు. విన్ను అక్క ఎందుకలా అనుకుంటావు? నేను నిన్నెప్పుడూ గెస్ట్ లాగా చూడలేదు. నీకు ఈ ఇంట్లో అన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు నీకు నచ్చినట్టు ఇక్కడ ఉండొచ్చు. బట్ నీ హెల్త్ కాస్త నార్మల్ అయ్యే వరకు ఇదంతా వద్దంటున్నా. భూమి యు ఆర్ రియల్లీ గ్రేట్. నాకు చెల్లెలున్నా నన్ను ఇంత బాగా చూసుకోదు. నువ్వు నన్ను చెల్లిలా కాదు అమ్మలా చూసుకుంటున్నావు. కానీ నేనే నీకు ఒకప్పుడు అన్యాయం చేయాలని చూశాను. విన్ను అక్కది నువ్వేం కావాలని చేసింది కాదు కదా! జస్ట్ ఫర్గెట్ ది ఫాస్ట్. సరే ఈరోజు నీ చెకప్ కోసం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి కదా! నువ్వు రెడీ అవ్వు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ విన్నుని పంపించింది. ఆర్మన్ ఆఫీస్‌కి వెళ్ళే టైం అయింది కదా! తనని అడిగితే తను డ్రాప్ చేస్తాడుగా అనుకుంటూ ఆర్మన్ కోసం తన రూమ్‌కొచ్చింది. మిస్టర్ యారగంట్ నన్ను పిలవకుండానే రెడీ అవుతున్నారు అంటూ ఆర్మన్ ముందుకొస్తూ తన హెయిర్‌ని రబ్ చేసింది. ఆర్మన్ భూమి చేతిని పక్కకి నెట్టేస్తూ నువ్వు నీ వర్క్స్‌లో చాలా బిజీగా ఉన్నావు కదా! నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు? అందుకే నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఆర్మన్ మెడ చుట్టూ భూమి తన చేతులను వేస్తూ తనకి నీ దగ్గరగా లాగేసరికి ఆర్మన్ భూమి ఒకరికొకరు చాలా దగ్గరగా వచ్చారు. భూమి ఆర్మన్ కళ్ళలోకి కొంటెగా చూస్తూ ఉంటే శ్రీవారికి కోపం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. శ్రీవారి కోపం ఎలా తగ్గుతుంది? ముద్దిస్తే తగ్గుతుందేమో కదా! అంటూ ఆర్మన్‌కి దగ్గరగా వస్తుంటే ఆర్మన్ తన ఫేస్‌ని సైడ్‌కి టర్న్ చేశాడు. భూమి నవ్వుతూ మళ్ళీ ఆర్మన్ వైపుకొస్తుంటే ఆర్మన్ మళ్ళీ వేరే సైడ్‌కి టర్న్ చేస్తున్నాడు. ఆర్మన్ చాలాసేపు అలానే చేస్తుంటే ఆర్మన్ షర్ట్ కాలర్ పట్టుకొని ఇంకాస్త దగ్గరికి లాగేసరికి ఆర్మన్ అండ్ భూమి ఇంచ్ గ్యాప్‌లో ఒకరి కళ్ళలోకొకరు చూస్తున్నారు. భూమి తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ తన లిప్స్‌ని తడిచేసింది. భూమి అదిరే అదరాలను చూసేసరికి ఆర్మన్ ఓ క్షణం అలానే చూస్తూ వెంటనే చూపు తిప్పేశాడు. శ్రీవారికి మనసులో ప్రేమ, కళ్ళల్లో కోపం దాచేస్తుందనుకుంటా అంటూ ఆర్మన్‌తో మాట్లాడుతుంటే భూమి ప్రెజెన్స్‌కి ఆర్మన్ అన్నీ మర్చిపోయి సైలెంట్‌గా చూస్తున్నాడు. భూమి ఆర్మన్ లిప్స్ మీద లైట్‌గా కిస్ చేసి తననొదిలింది. ఆర్మన్ అప్పటికే నార్మల్ అవుతూ వెళ్ళిపోతున్న భూమి పట్టుకొని తన కౌగిల్లో లాక్ చేశాడు. భూమి తన కళ్ళతోని ఏంటి అన్నట్టు చూస్తుంది. మిసెస్ న్యూసెన్స్ అంత క్లోజ్‌గా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఏం బాలేదు కదా! నీకు కిస్ చేయడం రాదంటే నేను నేర్పిస్తాను కదా! అంటూ భూమికి దగ్గరగా వస్తున్నాడు. హా! కాస్త ఆగండి శ్రీవారు. చూస్తుంటే కోపం తగ్గి తాపం పెరిగినట్టుంది. హా! కోపం లేదు ఏం లేదు. ఈరోజు సెమినార్ ఉంది. ఆఫీస్‌కి అర్జెంటుగా వెళ్ళాలి. అందుకే రెడీ అవుతున్నాను. నీకు నువ్వే స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసుకుంటే నేనేం చేసేది? అంటూ భూమి తలని తన తలతో ఢీకొట్టాడు. ఓచ్! అంటూ తల రబ్ చేసుకుంటూ అంటే కావాలని యాక్ట్ చేశావా? అంటూ ఆర్మన్ కౌగిల్ని విడిపించుకుంటుంది. మరీ అంత కష్టపడకు. నీ వల్ల కాదు అని తెలిసి ఎందుకు శ్రమ పడుతున్నావు? భూమి నడుం మీద ప్రెస్ చేస్తూ అంటాడు. ఆర్మన్ చేసేదానికి భూమి తన ప్రెషన్స్ లూజ్ అవుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆర్మన్ నీకు సెమినార్ ఉంది కదా! టైం అవుతుంది. ఏం పర్లేదు. నా కోసమే కదా వెయిట్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను వెయిట్ చేయలేను. ఆర్మన్ నో తల అడ్డంగా ఊపుతూ అంటుంది. భూమి యెస్ అంటూ ఆర్మన్ కూడా అంతే అంటూ భూమి లిప్స్‌ని కిస్ చేయడానికి తనకి కాస్త దగ్గరగా వచ్చాడు. ఆర్మన్ భూమి టైం వేస్ట్ చేయకు అంటూ అదిరే తన అదరాల మీద కిస్ చేసేంతలోనే భూమి అంటూ రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి అంత క్లోజ్‌గా ఉన్న ఆర్మన్ భూమి డోర్ వైపు చూసేసరికి డోర్ దగ్గర ఉన్న విన్నుని చూడగానే తమ పొజిషన్‌ని చూసిన ఆర్మన్ భూమికి దూరం జరిగాడు. భూమిని ఆర్మన్‌ని అంత క్లోజ్‌గా చూసేసరికి విన్ను వెనక్కి తిరిగేసింది.
ఐఎమ్ సారీ, నేను మళ్ళీ వస్తాను అంటూ విన్ను వెళ్ళిపోతుంటే, విన్ను అక్క ఆగండి, మరేం పర్లేదు, నువ్వు లోపలికి రావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని మినిమం సెన్స్ లేదా అంటూ సీరియస్గా అంటాడు ఆర్మన్. ఆర్మన్ ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావు, విన్ను ఒక ఫీల్ అవుతుంది అంటూ చిన్నగా ఆర్మన్కి వినపడేలా అంటుంది భూమి. ఆర్మన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, డోర్ నాక్ చేయకుండా రావడం నాదే తప్పు. భూమి చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్దామంది. సో వాట్, ఇలా వచ్చేస్తావా, డోంట్ రిపీట్ ఇట్స్ నెక్స్ట్ టైం. ఆర్మన్ అంటూ తన చేయి పట్టుకుంటూ ప్లీజ్ అంటూ తనని చూస్తుంటే, ఆర్మన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన ఫైల్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భూమి అంటూ రూమ్లోకి వచ్చిన విన్ను భూమి చేయి పట్టుకుంటూ, భూమి వన్స్ అగైన్ ఐఎమ్ సారీ, ఆర్మన్ ఆఫీస్కి వెళ్ళుంటాడు అనుకుని డోర్ ఓపెన్ చేశాను. ఆర్మన్ ఉన్నాడని నిజం నాకు తెలీదు, నా వల్ల మీరు సఫర్ అవుతున్నారు. విన్ను అక్క ప్లీజ్ లీవ్ ఇట్, ఇది నువ్వేం కావాలని చేసింది కాదు కదా. నీకు తెలియదు కదా, మర్చిపోయాను, ఆర్మన్ని హాస్పిటల్లో డ్రాప్ చేయమని అడుగుదాం అనుకున్నాను అంటూ ఆర్మన్ కోసం కిందకొచ్చింది. ఆర్మన్ ఆర్మన్ అంటూ కార్ దగ్గరికి పరిగెడుతూ వచ్చింది. ఏయ్ వెయిట్ వెయిట్, కేర్ఫుల్ భూమి, దేనికి ఇలా వస్తున్నావు, నా కోసం వస్తున్నావా, అక్కడ మిస్ అయింది ఇక్కడ కంటిన్యూ చేద్దామా. ఆర్మన్ అంటే అది యాక్చువల్లీ విన్ను అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నన్ను విన్ను అక్కని హాస్పిటల్లో డ్రాప్ చేస్తావా. ఆర్మన్ నిన్నే, ఏం సమాధానం చెప్పవేంటి, నెవర్ అంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేస్తున్నాడు. ఆర్మన్ ప్లీజ్ ప్లీజ్, అయినా నువ్వు వెళ్తే దారిలోనే కదా, ఎందుకు సీన్ చేస్తున్నావు, టైం అవుతుంది ప్లీజ్, ఇవి ఒక్కసారికి డ్రాప్ చేయవా. భూమి యు ఆర్ అంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ జస్ట్ 5 minutes అంటూ ఆర్మన్ అనేసరికి భూమి వెంటనే వెళ్ళి విన్నుని తీసుకొని వచ్చి ఆర్మన్ కార్ ఎక్కేసరికి ఆర్మన్ విన్నుని భూమిని హాస్పిటల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.